ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో ప్రజా సమస్యల పోరాటం ఉగ్రరూపం దాల్చింది. ప్రభుత్వం మొండి వైఖరిపై సిపిఎం సమరశంఖం పూరించింది. వేల సంఖ్యలో తరలివచ్చిన బాధితులు నాయకులతో కలెక్టరేట్ పరిసరాలు ఎర్ర సముద్రాన్ని తలపిస్తున్నాయి. భూ నిర్వాసితుల వేదన, నిరుద్యోగుల ఆక్రందన, రైతుల ఆవేదన అన్నీ కలిసి ఈ మహాధర్నాలో ప్రతిధ్వనిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. అనకాపల్లి గడపై ప్రజాగళం గర్జిస్తోంది. అపరిష్కృత సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న జిల్లా ప్రజల కోసం సిపిఎం క్షేత్రస్థాయి పోరాటానికి దిగింది. కలెక్టర్ కార్యాలయం సాక్షిగా ప్రభుత్వంపై డిమాండ్ల వర్షం కురుస్తోంది. ప్రధానంగా పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరిట సాగుతున్న భూదాహాన్ని తక్షణమే ఆపాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో రైతుల పొట్టకొట్టొద్దని, బలవంతపు భూసేకరణకు స్వస్తి పలకాలని హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న భూ నిర్వాసితుల సమస్యలకు ముగింపు పలకాలని, సుజనా స్రవంతి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధరకు అనుగుణంగా గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ ఊపందుకుంది. మరోవైపు జిల్లాలో కాలుష్య కూరలు చేస్తున్న పరిశ్రమల తీరుపై నిప్పులు చెరిగారు. పరిసర గ్రామాలను విషతుల్యం చేస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలని, స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో ఇక్కడి యువతకే స్థానిక కోటా కింద ఉద్యోగాలు ఇవ్వాలని నినదించారు. మంచినీరు, రోడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులు లేని గ్రామాలకు మోక్షం ఎప్పుడు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్హత ఉన్న పెన్షన్లకు, రేషన్ కార్డులకు నోచుకొని నిరుపేదల ఆకలి కేకలు వినబడటం లేదా అని ప్రశ్నించిన సిపిఎం నాయకులు, పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఈ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఈ పోరాటం సెక్రటరియట్ మెట్లు ఎక్కుతుందని హెచ్చరించారు. మేము ఈ అనకాపల్లిలో మిగతా ప్రాంతాలన్నీ కలుపుకొని వస్తాం, మీ సంగతి చేస్తామని మాత్రం పక్కన చెప్పేస్తున్నాం. 4 రోజులు అవకాశం ఇస్తున్నాం. 10-15 రోజుల్లో మీరు మంచినీళ్ళు ఇవ్వండి, 10-15 రోజుల్లో రోడ్లు ఇవ్వండి, 10-15 రోజుల్లో మాకు ఇల్లు స్థలాలు ఇవ్వండి, 10-15 రోజుల్లో ఎవరైతే అన్యాయం జరుగుతుందో అన్యాయానికి సంబంధించి సమాధానం చెప్పండి. లేదు అనుకుంటే మీ ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఖచ్చితంగా రానున్న కాలంలో మార్చేస్తామని మాత్రం ప్రశ్న చెప్పేస్తున్నాం. ఏం డైలాగ్ అది? నాకు ఒక లెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉందని మేము చెప్పదలుచుకున్నాం. ఎర్ర జెండాకు ఒక లెక్క ఉంది, మాకు కానీ తిరిగితే మాత్రం మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాత్రం చెప్పదలుచుకున్నాం.